హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, నిన్న నైట్ అయితే కల్కికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన రియాక్షన్ అయితే ఏం చేయలేదు మనం. సో ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాం, తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంట. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. ఇండైరెక్ట్ గా కల్కి అని చెప్తున్నాడు భయ్య. ఈ షార్ట్ కి అయితే కంప్లీట్ షార్ట్ అయితే దాన్ని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ శంబాలా అనుకుంటా. జై కొడుకుని జై సుశీలా కాపాడడానికి అడ్డుపడతాడు భైరవ. వెళ్ళిపో చాలా స్వార్థం చూపెడతారు భయ్య. మరి రియలైజ్ అవుతాడో కాదో మరి తెలియదు. భైరవ ఊరుకొచ్చుడు ఆయన అశ్వత్థామ ఆ పిల్లలు లేవటం చూసిందా. మహాభారతం చాటు అశ్వత్థామ ఏనుగు పేరు ఏంటో తెలుసా, అశ్వత్థామ. సో ఇక్కడ ఉన్నది మనకు క్లియర్ గా అబ్జర్వ్ అయితే ఎవరో అనిపిస్తారు, తర్వాత వద్దాం. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. దీని అమ్మ బత్తాయో ఏముంది అసలు. ఉత్తర సుశీల ఆమె కడుపులో అయితే బ్రహ్మాస్త్రం పోయింది. ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ. బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు కదా భయ్యా, వచ్చి ఏమన్నా ఇచ్చిండు అసలు పిచ్చెక్తాను. వామ్మో ఇదైతే చూసినా మీరు, మహాభారతం యుద్ధాన్ని చూపెడతారు ఖచ్చితంగా. నాకు తెలిసి అయితే మహాభారత యుద్ధం తోటి స్టార్ట్ అయ్యి అంటే లాస్టింగ్ ఎండింగ్ సీన్ ఉంటుంది కదా మహాభారతం, దాంతో సినిమా స్టార్ట్ అయితే మాత్రం ఇంకో లెవెల్ వస్తుంది. భైరవ కళలా కన్నీటి చూడొచ్చు, అంటే ఏదో అయినట్టుగా తన కళ్ళలో నీటిని చూడొచ్చు. నిజంగా లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా బాగా దెబ్బలు తిన్నట్టున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 AD ట్రైలర్ రియాక్షన్ అయితే. సో రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది, దాని గురించి అయితే మొత్తం ఆ వీడియోలో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.